హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. మనం అయితే ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళి అయితే ఫ్రెష్గా అయితే వెళ్ళినాం. సో ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసి షాప్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిఫిన్ ఎక్కడ మంచి ఉంటుంది వాళ్ళకి వచ్చి అడితే దొరుకుతుందా టిఫిన్ సెంటర్ మాక్సిమం అయితే అన్ని తీసిన. ఇంకా బెటర్ టిఫిన్ సెంటర్ కోసం అయితే చూస్తున్నా. వాళ్ళు దొరికిందంటే మీకు తెలిసిన బెటర్ టిఫిన్ సెంటర్ అంటే కామెంట్ చేయరి. సో ప్రస్తుతానికి అయితే టిఫిన్ చేద్దాం. సో ఈ గోపాల్ నగర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్క పొట్టు ఒక టిఫిన్ సెంటర్ ఉన్నది. దీని పేరు అయితే నాకైతే ఐడియా లేదు. ఇక్కడికి వచ్చిన బాగానే ఉంటాయి. ఇక్కడ అల్లం చట్నీ బాగుంటుంది ఇక్కడ. అందుకైతే ఒక రెండు బజ్జీలు తిందాం అయితే వచ్చేసిన. 2 బజ్జీలు తిని బాగా అనిపిస్తే మనం వేరే వేద్దాం. ఇలా దోశ స్పెషల్ ఏంటంటే హాఫ్ కూడా దోశ ఇస్తారు వీళ్ళ దగ్గర. ప్రస్తుతానికి అయితే మనం అయితే 2 బజ్జీలు తిందాం. మంచిగా చేస్తే అదుకొని ఇది గోపాల్ నగర్లా మన టిల్స్ బట్టల షాప్ అయితే ఎదురుగా అయితే ఉంటుంది అనమాట. సో ఏదైతే అయితే ఫ్లెక్సీ కనబడకుండా అయితే పైన అయితే క్లాత్ కట్టేస్తారు కదా, అందుకే షాప్ పేరు ఏర్పడతలేదు. బడ్జెట్ అయితే మంచిగా ఉంది. టెంప్టింగ్ గా సూపర్ టేస్ట్ బాగుంది. ట్రై అయ్యేది ఒకసారి మనం తినేద్దాం. మనం అయితే టిఫిన్ సెంటర్ అయితే టిఫిన్ చేసినాం కదా, సగం 2 బజ్జీలు తిన్నా కదా, దోశ తిన్నా. మన హోటల్ పేరు అయితే సాయి చరణ్ ఇడ్లీ సెంటర్. ఇదైతే మన టిల్స్ బట్టల షాప్ అయితే ఎదురుగా అయితే ఉంటది. సగం దోశ వేసిండు, 2 బజ్జీ చేసిన. సూపర్ ఉంది టేస్ట్ అయితే, ఎక్సలెంట్. సో ఇప్పుడైతే మనం అయితే షాప్ కూడా అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో టైం అయితే 11 అయితే మనం అయితే షాప్ దగ్గర ఉన్నాం. ఇవాళ షాప్ తీసి బయటకి ఎట్టన్నా పోదామని అనుకున్నా, సమ్మక్క సారక్కడికి పోదాం అనుకున్నా ఓగులపురానికి. కానీ ఇవాళ షాప్లోకి అయితే అబ్బాయి రాలేడు, ఇంకా ఒక్కనే ఉండిపోయినా. సో ఏం చేద్దాం, ఇంకా షాప్లో వర్క్ చేద్దాం. వీలైతే మధ్యాహ్నం అయితే పోయి తీద్దాం. చూద్దాం. ఇవాళ సమ్మక్క స్టార్ట్ అయితే ఇవాళ నుంచి ఓగులపురం పోదాం అనుకుంటున్నా, వీలైతే పోతా. సో ఇంకా షాప్ నుండి అయితే ప్రస్తుతానికి అయితే వర్క్ చేసుకుంటా కొద్దిసేపు. టైం అయితే 1:30 అవుతుంది. మనం అయితే లంచ్ పోదాం అనుకుంటున్నాం. షాప్ లో అలవాటు బంద్ చేసి అన్నం అయితే తినేద్దాం. తిన్నాక అయితే మనం అయితే ఒకసారి ఓగులపురం పోయేద్దాం. ఇవాళ మనకు ఓగులపురం అక్కడ జాతర ఉంది కదా, రేపు ఎల్లుండి అనుకుంటా. వరుస 3 రోజులు ఉంటుంది కదా జాతర అయితే. సో సార్ పోయేద్దాం, ఎట్లుండదని చూద్దాం. తిన్నాక అయితే ఫస్ట్ అయితే తినడానికి పోదాం. సో మనం అయితే ఇంకో ఇక్కడ చూసుకుంటే అయితే మనకైతే ఎండు ఖర్జూర వచ్చింది. ఇది ఖర్జూర, ఇది ఖర్జూర. ఇలా 2 రకాల ఖర్జూర ఉన్నాయా? ఏవి ఇవా? అవి అంజూరా? ఎట్లా ఇస్తాడు ఇది? అంత ఎట్లనట? అమ్మ 700 గ్రామ్స్ ఎంతనట? అది 700 కిలో. 700 రూపాయల కిలోనా? బయట 1000 రూపాయలు ఉందట. అంజీరా అది మనం అది పెట్టుకున్నా కూడా మంచిగా అమ్ముతారు. అది మా ఎండు ఖర్జూర పళ్ళు అమ్ముతారు. అవి ఒకటి నల్లగా ఉన్నాయి, ఒకటి ఏమో తెల్లగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. ఆ 2 కాకుండా అంజీరా కూడా అమ్ముతారు. అదికైతే కాస్ట్ అయితే అంజీరా అయితే 700 అట. ఇవి అయితేనేమో 200 రూపాయల కిలోనట. మొత్తం ఎగబడుతారు అంతే. షాంపులు తింటున్నారు తప్ప అక్కడ పైసలు పెట్టి పాపం కొనటలు అయితే ఒక్కరైతే కనబడతలేరు. పాపం లాస్ అయితే నాకు తెలిసి, ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి షాంపులు తినిపోతారు, ఐటమ్ అయితే కొనుక్కుంటలేరు. సో ఇప్పుడు టైం అయితే 2 అయితే నేను తినడానికి వచ్చాను కదా. మా ఇంట్లో అయితే వైట్ రైస్, పెసరపప్పు, కొడుగుడ్లు పళ్ళగొట్టేసింది. కొడుగుడ్లు వేళ్ళకి ఏమన్నా కానీ పళ్ళగొట్టేసేసింది. అయినా సరే బాగుంటుంది. సో ఇప్పుడైతే తిందాం, టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థులా. కలుపుదాం మంచిగా ఫస్ట్ కలిపి. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకున్న శనార్థులా. ఆ రోజు అయితే ఇంత స్టాప్ కూడా తినక ఇది తింటామే. సూపర్. ఎగుతా తింటుంటే వేరే ఉండే టేస్ట్. పిస్తా పొడుగులు ఎంతమంది ఇష్టం కామెంట్ చేయరు. సో తిందాం. ఇదిగో అద్భుత. ఇంత ముద్దగా పెట్టుకుని తింటే వేరే ఉంటుంది. రైలకు ఉడకబెట్టింది వేరే ఉంటుంది, ఉప్పులో కొట్టేసింది వేరే ఉంటుంది. పప్పుతో వేరే
ఫీలింగ్ వేరే ఉంటుంది. దీనికి కొంచెం మామిడిగా కలుపుకున్నాం ఇంకా సూపర్ ఉంటుండే. ఒక మామిడి దాకా తొక్క అయిపోయింది. తీసుకొద్దాం మనం తొక్కుల షాప్ పోయి. మన సిటీలో కొరట పచ్చర్లు అని షాప్ పడదా బస్ స్టాండ్ దగ్గర ఉన్నా కానీ నాకు ఎక్కడైతే ఐడియా అయితే దొరుకుతుంది కదా ప్రతి ఇక్కడ కొరట్ల పచ్చళ్ళ షాప్ ఉన్నారు రోడ్. వాళ్ళు తెలుసుకున్నది ఎక్కడుందని తెలుసుకున్నది అయితే ఇప్పటికైతే మంచి తొక్కు తెద్దాం. సో ఇప్పుడు పంపా మీద సో ఇప్పుడు టైం అయితే 2:30 అయితే నువ్వు చూసుకోవచ్చు. మనం అయితే ఒకలాపురం మనకు బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారు అయితే చూపిస్తారు అయితే చూడండి. వీళ్ళైతే అమ్మవార్లు అయితే ఫేస్ లకు అయితే క్లాత్ కట్టారు. ఇవాళ అయితే ఇక్కడ ప్రోగ్రామ్ ఇవాళ కాదట, రేపు నుంచి స్టార్ట్ అవుతుందట. ఇంకా కొత్తగా అయితే ఇక్కడ ఒక డబ్బా వేస్తారు. చూసుకుంటే మొత్తం అయితే టెంట్లు అయితే వేస్తారు. ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేస్తారు. షాప్ లో అయితే ఇప్పుడు అన్ని ఇప్పుడే పడుతున్నాయి. చూసుకుంటే అన్నీ ప్రస్తుతానికి అయితే మనం ఇంకా ఇక్కడ చూద్దాం ఎట్లుండే సిచ్యువేషన్ అని చెప్పి అయితే వచ్చేసినాం. ఇక్కడ అయితే ఇంకేం ఇంకా స్టార్ట్ అయితే లేదు. ఇప్పుడిప్పుడే దుకాణాలు పడుతున్నాయి. కొందరు వచ్చి కొందరు మొక్కిపోతారు. చూసుకోవచ్చు దూరం షాపులు అయితే అన్ని షాపులు అయితే ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. రేపు నుంచి స్టార్ట్ అవుతుందట, 31 తారీఖు దాకా ఉంటుందట. మనం రేపు వెళ్ళిన జాతర మంది బాగున్నప్పుడు వచ్చి జాతర వచ్చి వీడియో స్పెషల్ గా అయితే అమ్మవాళ్ళు అయితే వీడియో ఇద్దాం. ఎందుకైతే చూసుకుంటే ఇంకా అమ్మవాళ్ళు అయితే చూసుకోవచ్చు. ఫేస్ కి అయితే క్లాత్ అయితే కట్టి పెట్టారు. ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ కాలేదు, రేపు అయితే స్టార్ట్ అవుతుందట. సో ఇవాళ అయితే నేనైతే ముందర స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా. సార్ రేపు వెళ్ళండి మంచి స్టార్ట్ అయినాక జాతర స్టార్ట్ అయిన అందరూ వచ్చి జాతరకు రారి స్వామివారి అమ్మవారిని అయితే దర్శించుకోరి సమ్మక్క సారక్కని తల్లిని అయితే. అలాగే మనం మనసులో కలుద్దాం జాతరలందరికీ. చలో వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అయితే. ఇది కాకుండా ఒకలాపురం కాకుండా ఒకటి మన మండపల్లి కూడా ఉన్నది, అక్కడ ఎక్కడైతే వెళ్తున్నదో దాని గురించి డీటెయిల్ అయితే చెప్తా. మా మండపల్లి కూడా సమ్మక్క సారక్క అయితే పోయినసారి ప్రతిష్ఠించారు. అయితే మనం ఇప్పుడు ఆడ కూడా వెళ్దాం, మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు, 2 జాగాలు దర్శనం చేసుకోవచ్చు. సరే చూద్దాం. ఇక్కడ చూసుకుంటే అయితే మండపల్లి సమ్మక్క సారక్క అన్నమాట. మన లాస్ట్ కు మనకు రామలవారి గుట్టకాంజలు వస్తే అయితే మనకు కేసీఆర్ నగర్కి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ లా చూసుకుంటే ఇక్కడైతే మధ్యలో అయితే ఇంకో అమ్మవాళ్ళు అయితే గద్దెలు అయితే నేర్పారు. ఇక్కడ సమ్మక్క సారక్క ఇక్కడైతే ఇంకా సేమ్ స్టార్ట్ కాదు. ఇది కూడా ప్రోగ్రామ్ రేపేనట. ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చేసినా కానీ ఈడైతే ఏం మందులు అయితే లేరు. ఇప్పుడు అన్ని టెంట్లు గిట్ల వేస్తుర్రు. ఇదైతే ఇదన్నమాట. సో ఇది చూసి అయితే నేనైతే లైటింగ్ అయితే వేసారు. ఓపెన్ ప్లేస్ మంచిగా వేసారు, మంచిగా ఓపెన్ అంతా క్లీన్ చేసి పెట్టారు, నీట్గా ఉంది చూసుకుంటే. సో ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం రేపు వస్తాం, లేదంటే లాస్ట్ రోజు వద్దాం. మంచిగానే ఫెసిలిటీస్ అయితే మంచిగా చేసారు. అక్కడైతే అన్ని బాగానే ఉన్నాయి, ఏర్పాట్లు అయితే బాగానే చేస్తారు ఘనంగానే. సో ఇంకా రేపు వచ్చి మొత్తం అయితే చూసి వీడియో అయితే కవర్ చేద్దాం. స్పెషల్గా అయితే ఇస్తా అగులపూరంది కానీ ఇక్కడ కానీ స్పెషల్గా దీని గురించి అయితే వీడియో ఇస్తా. సో ఇంత దూరం వచ్చి అయితే ఉట్టి అయితే బుక్ అయిపోయింది మన పరిస్థితి అదనమాట. ఇట్లా ఇక్కడ మంది లేకుండా అయిపోయింది, వాళ్ళు జాతర కాకుండా అయిపోయింది. సో ఇంకా జాతర అయితే రేపు ఉంటుందట, రేపు అయితే స్టార్ట్ అవుతుందట. లాస్ట్ రోజు వరకు అయితే అయితే మంచి వీడియో అయితే కవర్ చేద్దాం. ఒకటి వీడియో నచ్చితే అయితే లైక్ చేయరి. ఇప్పుడైతే మనం అయితే షాప్ కాడికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. మనమైతే ఇంకో గణేష్ దగ్గరికి వచ్చినాం, కావ్య ఫుడ్ కార్నర్ కాడికి. ఒక బ్రెడ్ ఆమ్లెట్ వేయించిన మంచిగా, మంచి నిమ్మకాయ పిండి మంచిగా ఒక ముక్క తీసుకొని తింటా ఉంటే సూపర్ ఉంటది. బ్రెడ్ ఆమ్లెట్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను తీసుకుంటా శనార్థులా. బటర్ వేసినామా? మనకు ఆయిల్ లేకుండా బటర్ వేసిండు, సూపర్ ఉంది. కొంచెం ఉల్లిగడ్డ ఎత్తే వస్తుంటే ఎక్సలెంట్ ఉంది. పుల్లగా కారం కారం మంచి తినేద్దాం. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. మనం అయితే షాప్ బంద్ చేసి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాం. రేపంచెల్లి సమ్మక్కల వీడియోలు అయితే సమ్మక్క సారక్క వీడియోలు అయితే జాతరలు అయితే తిరుగుదాం. మన ఒకలంపురం కాడ ఉంది, మండపల్లి కాడ ఉంది, ప్లస్ అటు బొప్పాపురం కాడ ఉందట. ఇటు ఏదో కర్మారు మన కంది కట్టుకుడు దగ్గర అక్కడ ఒకటి ఉందట. ప్లస్ కర్మారు రూట్లు ఉందట, ఒకటి రేగుర్తి కాడ ఉందట. ఇవన్నీ జాతర అయితే మాక్సిమం అయితే ఇవన్నీ అయిన కాడికి వీలైన కాడికి రోజు ఒకటి రెండు కవర్ చేసేసి వీడియో అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. సో ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకున్నాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ నైట్, బాయ్.